లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం వైసీపీతో పోలిస్తే ఎలా ఉంది? ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై నమోదైన సిబిఐ కేసుల విషయంలో తాజాగా ఒక బ్లాక్ బాస్టర్ గుడ్ న్యూస్ జరిగిన ఊహాగానాలు, పుకార్లు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అధికారికంగా ఇట్లాంటి ప్రకటన లేకపోయినా ఢిల్లీ మరియు రాష్ట్రంలోని అత్యున్నత రాజకీయ న్యాయ వర్గాల నుండి అందినట్లుగా భావిస్తున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కీలకమైన కొన్ని కేసులు విచారణ సరళీకృతం అయ్యే అవకాశం ఉందని, కొన్ని పెండింగ్ పిటిషన్లపై మాజీ ముఖ్యమంత్రికి అనుకూలమైన తీర్పు వెలువడబోతుందనే వదంతులు బలంగా వినిపిస్తున్నాయి. సిబిఐ కేసులు విచారణ గత కొన్నాళ్లుగా నత్తనడకన నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వంలో వచ్చిన కీలక మార్పులు, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈ కేసులపై అనూహ్యంగా దృష్టి కేంద్రీకృతమైందనే ప్రచారం జరిగింది. తాజాగా ఊహాగానాల ప్రకారం గతంలో హైకోర్టు లేదా ట్రయల్ కోర్టులో దాఖలైన కొన్ని డిశ్చార్జ్ పిటిషన్లు లేదా క్వాష్ పిటిషన్లపై అత్యంత కీలకమైన అడ్డంకి తొలగిపోయి మాజీ ముఖ్యమంత్రి ఊరట లభించే అవకాశం ఉంది. ఆయన న్యాయ నిపుణులు కూడా ఈ కేసులో విచారణలో కొంత మలుపు తప్పదంటూ అంతర్గత చర్చలో అభిప్రాయపడుతున్నారంట. ఒకవేళ ఈ పుకారు నిజమైన అనుకూల తీర్పు వెలువడితే జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న రాజకీయ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని, ఇది రాజకీయంగా ఆయనకు తిరుగులేని నైతిక బలం ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయంగా ఎంతటి బలమైన నేతకైనా నాణ్యపరమైన అంశాలు ఎప్పుడూ ఒక అడ్డంకిగానే ఉంటాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రతి వాయిదాకు కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి జగన్ గారి ఇబ్బందికరంగా ఉంది. అందుకే ఈ గుడ్ న్యూస్. అది నిజమైతే ముఖ్యమంత్రికి మరియు వైసీపీ శ్రేణులకు ఎంతో ఆనందాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత వ్యవహారాలను పర్యవేక్షించే వర్గాల ఆయన మొహంపై చిరునవ్వు చెరగడం లేదని, జగన్ కార్యాలయం సీఎంఓలో కూడా ఒక పండగ వాతావరణం నెలకొందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సానుకూల పరిణామం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాల అమలుపై మరింత దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుందని వైఎస్ఆర్సీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులు గురించి పుకార్లు ఇలా కొనసాగుతుండగానే రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల కేంద్రంతో మెరుగైన సంబంధాలు కొనసాగుతున్నారు. ఈ సన్నిహితం న్యాయపరమైన అంశాలపైన కూడా పరోక్ష ప్రభావం చూపిస్తుందనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. కీలకమైన కొన్ని డిమాండ్లను నెరవేర్చడంలో వెనుకవే న్యాయపరమైన విషయాల్లో సానుకూలత వాతావరణం ఏర్పరచుకోవాలనే వ్యూహం కూడా ఉండవచ్చని చర్చించుకుంటున్నారు. ఈ ఊహాగానాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, టీడీపీలో మాత్రం కొత్త ఆందోళన నెలకొంది తెలుస్తుంది. జగన్ కేసుల విషయంలో బ్లాక్ బాస్టర్ గుడ్ న్యూస్ వచ్చే అది రాజకీయంగా తమకు ప్రతికూలంగా మారుతుందని, తద్వారా రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందనే భయం వారిలో ఉన్నట్లుగా సమాచారం. అందుకే టీడీపీ నేతలు ఈ వార్తలను ఖండిస్తూ ఇదంతా ప్రచార ఆర్భాటం అంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ పెద్దలతో తరచుగా భేటీ అవుతున్న నేపథ్యంలో ఈ కేసు విషయంపై కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏంటని దానిపై తీవ్రమైన చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా కేసుల విషయంలో ఎట్లాంటి మలుపు వచ్చినా దానికి సంబంధించి రాజకీయ విశ్లేషణలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ బ్లాక్ బాస్టర్ న్యూస్ గురించి పుకార్లు నిజమైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు పూర్తి స్వేచ్ఛతో, ధైర్యంతో పాలనపై దృష్టి సారించడానికి అవకాశం లభిస్తుంది. అయితే కోర్టు నుండి అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు. న్యాయపరమైన అంశాలు, వాటి చుట్టూ అల్లుకున్న రాజకీయ మారుతున్న పగడాలు ఇవన్నీ రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠతకు రేకెత్తిస్తున్నాయి.